హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు ఉల్లిపాయ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో మైదా పిండి కూడా వాడుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువ పడుతుంది. తర్వాత వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మామూలుగా మనకి బయట దొరికే సమోసాలు మైదా పిండితో చేస్తారు. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు సమోసాలో స్టఫింగ్ కోసం 1 కప్పు ఉల్లిపాయలను తీసుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఆప్షనల్. తర్వాత ఒక పచ్చిమిరపకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర తరుగును వేసుకోవాలి. తర్వాత దీంట్లో 3 స్పూన్స్ అటుకులను వేసుకోవాలి. అటుకులు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉన్న తేమను మొత్తం పీల్చుకుంటుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పొడిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిలో కొంచెం పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా పల్చగా ఒత్తుకోవాలి. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి. ఇప్పుడు ఈ చపాతీలని వేడి పెనం మీద 10 నుంచి 15 సెకండ్ల పాటు కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ. ఎక్కువసేపు కాల్చుకోకూడదు. 10 నుంచి 15 సెకండ్స్ మాత్రమే కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న చపాతీలని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. నేను వెడల్పు 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను కాబట్టి 3 టైమ్స్ ఎక్కువ 9 సెంటీమీటర్స్ పొడవును తీసుకోవాలి. సమోసాలో ఎడ్జెస్ అంటించుకోవడం కోసం కొంచెం పిండిని తీసుకొని కలుపుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా సమోసాలని మడత పెట్టుకోవాలి. ఫస్ట్ సమోసాని మడత పెట్టుకున్న తర్వాత పేస్ట్ని అప్లై చేయాలి. పేస్ట్ అప్లై చేయడం వల్ల ఇది అతుక్కుంటుంది. తర్వాత వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సమోసాకి పైన ఎడ్జెస్లో కూడా మనం పేస్ట్ని అప్లై చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ని దీంట్లో వేసుకోవాలి. స్టఫింగ్ని వేసుకున్న తర్వాత ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా సమోసాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ సమోసాలని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ సమోసాలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.
సో ఈ సమోసాలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. సో చూసారు కదా, సమోసాలు కూడా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.